హలో అండి, వెల్కమ్ టు మోనికా ధనంజయ్ ఛానల్. సో ఈరోజు మా ఆయన నేను కలిసి ఐకియా షాపింగ్కి వెళ్ళాము. బ్యాగ్ చెకింగ్ అదంతా కంప్లీట్ చేసుకున్నాక ఐకియాకి వెళ్ళాము. ఇక్కడ కొత్త సెటప్ పెట్టారు, వీళ్ళు ఎప్పుడు మారుస్తూ ఉంటారు కదా. సో ఇదంతా సెటప్ బాగా నచ్చింది బిగినింగ్లో. సో మేము కార్ తీసేసుకొని ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా స్టోరేజ్ బాక్సెస్ పిల్లలు టాయ్స్ పెట్టుకునేవి కొత్తగా వచ్చాయి. 250కి బాక్స్ అండ్ మళ్ళీ లిడ్ ప్రైస్ వేరే ఉంటుంది. ఈ లిడ్ వస్తుంది అనమాట, టాయ్స్ పెట్టడానికి బాగుంటుంది. అండ్ కొత్త కర్టెన్స్ కూడా వచ్చాయి, నెట్ టైప్వి, అవి కూడా సెటప్ బాగున్నాయి. అండ్ సెంటెడ్ క్యాండిల్స్ ఉన్నాయండి, 90 రూపీస్కి ఉన్నాయి సెంటెడ్ క్యాండిల్స్. తర్వాత మనం ఈ చిన్న బాటిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సోఫా సెట్ నచ్చి ఒక క్లిప్ తీసుకున్నాను, బాగుంది లుక్ అని. అండ్ దెన్ పిల్లల బంక్ బెడ్స్ అయితే యాక్చువల్లీ బయట ఎక్కడ అంత ఆప్షన్స్ లేవు, బట్ ఐకియాలో బాగున్నాయండి. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్, కానీ కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి. 2-3 టైప్స్ ఉన్నాయి అన్నమాట చూసేసుకోవడానికి. సో ఎవరైనా బంక్ బెడ్స్ కావాలంటే ఒకసారి ఐకియాలో చూడండి. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ మేము సెల్ఫ్స్లో అదేంటి మన హ్యాంగర్స్ వేసుకోవడానికి రాడ్స్ కోసం చూసాము, బట్ కర్టెన్ రాడ్స్ తప్ప ఇంకేం లేవు అక్కడ. సో కొన్ని షాపింగ్ చేసేసాము, కార్ట్ క్యారీ చేసేసాము. ఇంకా ఇలాంటి బుట్టలు వచ్చాయి కొత్తవి, బట్ ఇవి కాస్ట్లీ ఉన్నాయి, అసలు బయట మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. సో నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి అంతా ఇంకా ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. సో ఇది చూడండి 1490, కానీ బాగుంది, క్వాలిటీ అయితే బాగానే ఉంది. బట్ ఇవేం పిక్ చేసుకోలేదు. సో బిల్లింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ లంచ్, అసలు చాలా లేట్ అయిపోయింది, 3 అయింది, లంచ్ చేయలేదు. ఇంకా మేము ఆ పిల్లలు తీసుకొని ప్యారడైస్కి వెళ్ళిపోయాము. ఇంట్లో అసలు ఫుడ్ లేట్ అయితే చాలా కోపం వస్తుంది, బట్ రెస్టారెంట్లో వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేసినా మనం కామ్గా వెయిట్ చేస్తాం, డబ్బులు కట్టి మరి. సో అది డిఫరెంట్ ఇంటికి రెస్టారెంట్కి. సో మా పిల్లలు చికెన్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ప్యారడైస్ బిర్యానీ ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు 1 or 2 టైమ్స్ తిన్నాను. కాకపోతే డైనింగ్ చేయలేదు, ఎప్పుడు టేక్ అవేలో తెచ్చుకొని తిన్నాము. బట్ అంతా నాకు అంత టేస్టీగా అనిపించదు, నార్మల్గా ఉంది, అసలు స్పైసీ లేదు, చాలా ప్లెయిన్గానే అనిపించింది. సో అక్కడ తినేసి ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో సన్ రైజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ట్రాఫిక్ ఎక్కువ లేదండి ఈరోజు. సో హ్యాపీగా గడిచిపోయింది అట్లా ట్రాఫిక్ లేకపోవడం వల్ల. మరీ అంత ఎక్కువ లేదు, మామూలుగా సాటర్డేస్ ఫుల్ ఉంటుంది, బట్ సమ్హౌ ఈరోజు అంత లేదు. సో ప్రశాంతంగానే ఉంది. సో అలా డే అంతా ఇంకా బయట గడిచిపోయింది ఈరోజు. ఓకే, బాయ్, టేక్ కేర్.